హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూసేయండి. మన దగ్గర ఉన్న క్లాతే అండి. మన దగ్గర ఉన్న క్లాత్తోనే తను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకుంటుంది. మీటర్ వచ్చేసి 200 అయితే పడుతుందండి. జార్జెట్ మీద ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట. చూసారా, ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీకు కూడా కావాలి అనుకుంటే ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి. నన్ను కాంటాక్ట్ అయితే కనుక ఫొటోస్ అవి సెండ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ అంతా కూడా అయిపోయిందండి. నేను ఏది కూడా షేర్ చేయలేదు, తొందరగా స్టిచ్ చేయాలి అని చెప్పేసి. హ్యాండ్స్ చాలా చిన్నవి, 3 ఇంచెసే పెట్టమంది. ఇంకా సరే అని చెప్పేసి 3 ఇంచెసే స్టిచ్ చేశాను అనమాట. బ్లౌజ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఒకసారి వీడియో అయితే షేర్ చేస్తాను, చూడండి. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. మాకు ఇక్కడ నైట్ నుంచి ఫుల్ వర్షం పట్టుకుందండి. ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట. పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేదండి, వర్షం పడుతుంది. ఇక్కడ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. దేంట్లోకైనా మ్యాచ్ అయిపోతుంది. మనకి ఇక్కడ మస్టర్డ్ కలరు, అలాగే పింక్ కలరు, బ్లూ కలరు, గ్రే కలరు, ఇలా కలర్స్తో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఎందులోకైనా మ్యాచ్ అయిపోతుంది. ఇందులో ఇంకా గ్రే కలర్ ఉంది, ఇంకా పింక్ ఉంది, ఈ బ్లూ ఒకటి, మస్టర్డ్ ఒకటి ఉందండి. చాలా బాగున్నాయి క్లాత్స్ అయితే. ఇది ఫ్రాక్కి యోక్ పాటుగా కూడా బాగుంటుంది. నేను ఒకసారి స్టిచ్ చేసి చూపిస్తాను. అది కూడా మీకు కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి, నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. మెసేజ్ చేశారంటే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఫొటోస్ పెట్టమంటే ఫొటోస్ పెడతాను. ఇంకా ఏంటంటే చాలామంది కూడా స్టిచ్చింగ్కి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, తక్కువ పనే కదా అంటూ ఉంటారు. డబ్బులు పనిని బట్టే తీసుకుంటారండి, ఎక్కువైతే తీసుకోరు. అంటే ఇప్పుడు సేమ్ స్టిచ్చింగ్ అండి, మనకి ఫిట్టింగ్ చెప్తాను చూడండి, బాగా అర్థమయ్యేలాగా. ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంట్లో వాళ్ళు కుట్టే వాళ్ళు కానివ్వండి, షాప్స్ పెట్టుకొని రన్ చేసే వాళ్ళు కానివ్వండి, బొటిక్ కానివ్వండి, ఇలా ఎక్కడైనా మనం మెయిన్ చూడాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్టింగ్ చూడాలి. తర్వాత మనకి ఫినిషింగ్ ఎలా ఉంది అనేది చూడాలన్నమాట. చాలామంది కూడా ఏం చేస్తారంటే, మీరు ఇంట్లోనే కదా కుట్టేది, తక్కువ తీసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కుట్టినా, బొటిక్లో కుట్టినా, ఎలా కుట్టినా కూడా మనము ఫిట్టింగ్ అనేది సెట్ అవుతుంది కదా. ఫిట్టింగ్ సరిపోకుండా ఉంటే ఏదైనా అనేదానికి ఉంటుందండి. బ్లౌజ్ అంటే మనీ తగ్గించుకోండి, సరిగ్గా కుట్టలేదు అనేదానికి ఉంటుంది. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. కానీ మనీ ఎందుకు తగ్గించుకోవాలండి, నాకు తెలియకడుగుతాను. బొటెక్లో కుట్టేది కూడా అదే కదా, అది కూడా ఫినిషింగ్, అది కూడా మనకి సెట్ అవుతుంది కదా. మనం కుట్టిన బ్లౌజు సెట్ అవుతుంది, బొటెక్లో కుట్టిన బ్లౌజు సెట్ అవుతుంది, ఫినిషింగ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, ఫినిషింగ్లో చెప్పలేను, అటు ఇటుగా. మనం అంతా ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మనీ తీసుకుంటున్నప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తారండి. మనకు జస్ట్ 250 అలా ఇస్తారు. ఆ 250లో కూడా 200కే ఇస్తారు, 250 రూపీస్ కూడా తీసేస్తారనమాట. మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయినప్పుడు ఇంకేంటండి ప్రాబ్లం మనీ ఇవ్వడానికి. అదే బొటెక్లో అయితే 350, 300 అలా ఇచ్చి కుట్టించుకుంటారు. ఇంక ఇక్కడ కుట్టేవాళ్ళు, ఇంట్లో కుట్టేవాళ్ళు ఏంటంటే తగ్గించుకుంటారనమాట. తగ్గించుకోండి అని అడుగుతూనే ఉంటారు. ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, కానీ మనీ తగ్గించుకోవాలి. అదేంటో నాకైతే అర్థం కాదు. నేనైతే కరెక్ట్గా 250నే అండి. 250 కన్నా ఇంకా తగ్గించి అస్సలు కుట్టను. ఇంకా ఎవరన్నా ఎక్కువ అడిగితే మాత్రము ఇంకా 200 కొడతాను, కానీ 250 కన్నా ఎక్కువ తీసుకోను, తక్కువ తీసుకోను. ఇప్పుడు ఇది నార్మల్గా బ్లౌజ్ ఉంది కదా, నేను ఏం చేశాను, దీన్ని మొత్తం వర్క్ వచ్చింది కదా, వర్క్ వచ్చినందుకు మనం దీనికి పైపింగ్ ఏ కలర్ వేయాలన్నా కూడా కన్ఫ్యూజన్లో ఉండిపోతాం. ఎందుకు అంటే పింక్ ఉంది, మస్టర్డ్ కలర్ ఉంది, బాటిల్ గ్రీన్ కలర్ ఉంది, గ్రే కలర్ ఉంది. దీనికి పైపింగ్ ఏదైనా మిక్సర్ చేసామంటే దాని మీదకే ఉంటుంది ఆ లుక్, వేరే దానిల మీదకి ఆ లుక్ కనిపిదు. మనకి లుక్ అనేది దాని మీదకి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు పైపింగ్ ఏదైతే వేసామో దాంట్లోకి సెట్ అవుతుంది మనం వేసుకున్నా కూడా. అదే వితౌట్ పైపింగ్ అనుకోండి, ఇప్పుడు నార్మల్గా నేను నెక్ అదంతా కూడా తిప్పేసాను, అంటే ఆపోజిట్ పెట్టేసి తిప్పేసాను అనమాట.
మీకు చూపిస్తాను అది కూడా. ఆపోజిట్ పెట్టేసి తిప్పేసాను. దీంట్లో పని ఎక్కువ ఉండదు. పనికి తగ్గట్టు తీసుకోవాలి మనీ అనేది ఇందుకే. పని ఉండదండి. రివర్స్ ఫోల్డ్ చేసి కుట్టేయడమే అనమాట. పని చాలా తక్కువ ఉంటుంది. తొందరగా అయిపోతుంది బ్లౌజ్. దీనికి నేను ఇక్కడ చూసారా ఈ విధంగా తిప్పి కుడుతున్నాను అనమాట. ఇది క్రాస్ బెల్ట్ అండి. మెయిన్ కూడా నెక్ అంతా కూడా ఇలాగే తిప్పేశాను. ఇలా కుట్టినందుకు నేను 200 తీసుకుంటాను. నార్మల్గా ఇంకా పైపింగ్ వెయ్యాలి అంటే కనుక 250 ఖచ్చితంగా తీసుకుంటాను. ఒక ఆవిడ వచ్చింది. ఇప్పుడు ఈ బ్లౌజులు కుడుతున్నాను కదా, తను వాళ్ళ సిస్టరు. తిను రావడం మన షాప్కి ఫస్ట్ టైం అనమాట. లైనింగ్ కోసం వచ్చేసి అక్క మీరు బ్లౌజులు స్టిచ్ చేస్తారంటే స్టిచ్ చేస్తాను అని చెప్పాను. ఇంకా సరే అని చెప్పేసి చెప్పాను కాస్ట్. లైనింగ్ బ్లౌజు పైపింగ్ అయితే 250 మా, పైపింగ్ లేకుండా 200. నార్మల్ బ్లౌజు 2 వైట్ జాకెట్స్ ఉంటాయి కదా మనకి, అంటే లైనింగ్ లేకుండా, అవైతే 80 రూపీస్ తీసుకుంటాను అని చెప్పేసి తనకు ముందే చెప్పాను. చెప్పినా కూడా తను ఇచ్చింది. ఓకే, నేను తనకు స్టిచ్ చేసి ఇచ్చాను. అంటే ఇంకా ఇవ్వలేదు. మీకు బ్లాక్ కలర్ 2 వైట్ అలాగే వైట్ కలర్తో చూపించాను కదా పిల్లో హ్యాంగింగ్స్, ఆ బ్లౌజెస్ అనమాట. ఇంకా తను నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అక్కని తీసుకొని వచ్చింది. ఇది కుట్టకముందు, ఈ బ్లౌజ్ కుట్టకముందు తను శారీలో బ్లౌజ్, అంటే నేను మీషోలో బ్లూ కలర్ శారీ పెట్టుకున్నాను. మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి, మన బ్లాగ్స్లో చూసే ఉంటారు. బ్లూ కలర్ శారీ అంటే కలంకారీ లాగా వచ్చి ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఆ శారీ యాజ్ సేమ్ శారీ తీసుకొచ్చింది. అక్క ఇది స్టిచ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అన్నాను. నా బాధ్యత ఏంటి, తనకు ప్రైస్ చెప్పాలి కదా. లైనింగ్ బ్లౌజు పైపింగ్ వేస్తే 250, నార్మల్గా పైపింగ్ లేకుండా 200 తీసుకుంటాను అక్క అని చెప్పేసి చెప్పాను. తను కూడా టైలరే, నాకు తర్వాత తెలిసింది తను కూడా టైలరే. ఏమని చెప్పిందంటే, అక్క నేను 150 తీసుకుంటాను అనింది. 150 తీసుకుంటాను అంటే, అవునండి 150 ఇంట్లో కుట్టే వాళ్ళు తీసుకుంటారు, అదే శ్రమ ఉంటుంది. సేమ్ నేను ఇక్కడ కుట్టినా వాళ్ళు కుట్టినా అదే శ్రమ ఉంటుంది. అడిగి అడిగి తగ్గించుకొని 150 తీసుకుంటారు. ఇంకా నేనేమంటే షాప్ పెట్టుకున్నాను, నేను రెంట్ కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి కదా. బొటిక్లో ఇంకా 350 తీసుకుంటున్నారు, నేను 250నే తీసుకుంటున్నాను. కావాలంటే నా పక్కనే షాప్ ఉంది, కావాలంటే అడిగి చూడండి అన్నాను. అవునా అక్క, నేను 150కే కుడతాను ఊర్లో కుడతాను. మా ఊర్లో కూడా 150 కుడతారండి, నేను మాత్రం 250 తీసుకుంటాను, దానికన్నా తక్కువ అయితే తీసుకోను అని చెప్పేసి చెప్పాను. నేను లైనింగ్ లేకుండా 80 రూపీస్ తీసుకుంటానంటే, అక్క నేను 100 తీసుకుంటాను అని చెప్పేసి అనేది. చూసావా ఇక్కడే తేడా ఉంది. నేను 80 టౌన్లోనే నేను 80 రూపీస్ తీసుకుంటే, నువ్వు పల్లెల్లో 100 రూపీస్ తీసుకుంటా అంటున్నావు, డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పేసి అన్నాను. సరేలే అని చెప్పేసి తను ఏం చేసిందంటే ఇంకా శారీ తీసుకొని వెళ్ళిపోయింది. అంతే కదా అండి, మనము అంతకన్నా తక్కువ నేనైతే కుట్టలేను. 150 తీసుకో అని చెప్పేసి అనేది, 150నే లేదు అని చెప్పేసి చెప్పాను. చూసారు కదా బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. ప్రతి ఒక్క దాంట్లోకి మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట, రివర్స్లో ఫోల్డ్ చేసి. పైపింగ్ వేస్తే లుక్ ఉండదండి. చూసారు కదా బ్యాక్ సైడ్ పెద్ద నెక్ పెట్టేసి ఈ విధంగా హ్యాంగింగ్స్ అయితే పెట్టాను. నార్మల్గానే హ్యాంగింగ్స్ పెట్టమంది. నేను కస్టమర్ని అడిగి తను ఎలా పెట్టమంటే అలానే పెడతానండి. ఇక్కడ చూసారు కదా మస్టర్డ్ కలరు, బాటిల్ గ్రీన్ కలరు, పింక్, గ్రే కలరు, ఈ శారీలోకి అనమాట బ్లౌజు. చూసారు కదా శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి, బటర్ఫ్లైస్తో పింక్ కలరు. కానీ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి నిజంగా. సాటిన్ బార్డర్ అయితే వచ్చింది, ఎంత బాగుందో, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఫ్రాక్ మర్చిపోయానండి చెప్పడము, ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను, ఎక్సలెంట్గా వచ్చిందండి. ఫోటో షేర్ చేస్తాను చూడండి. నేను వేసుకొని ఫోటో తీసి మా ఫ్రెండ్స్కి పెట్టాను అనమాట, ఏ విధంగా ఉంది అని చెప్పేసి. మా కవిత అనింది, నిజం చెప్పి ఎక్కడ ఆర్డర్ పెట్టావు అని చెప్పేసి అనింది అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావు కదా ఎంత అనింది. లేదు నేనే స్టిచ్ చేశానంటే, అబ్బా ఎక్కడ ఆర్డర్ పెట్టావో చెప్పు అనింది. లేదు ఇంకా నేను వేసుకున్నాను, జిగ్జాగ్ కూడా చేయలేదు చూడు అని చెప్పేసి ఫోటో పెట్టాను అనమాట. ఇంక కొద్దిగా ప్లెయిన్ అయితే వచ్చిందండి కట్టు చెంగు దగ్గర. చూడు ఇంకా జిగ్జాగ్ కూడా చేయలేదు, అంటే జిగ్జాగ్ చేస్తున్నప్పుడు మిషన్ అదేంటో ఆగిపోయిందండి మోటరు. ఇంక అందుకని చెప్పేసి జిగ్జాగ్ చేయలేదు. ఇంకా ఎలాగో స్టిచ్ అయిపోయింది కదా, ఒకసారి వేసుకొని చూద్దాం అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాను అనమాట. ఇంటికి తీసుకొని వచ్చేసి నైట్ వేసుకొని ఫోటో అయితే పెట్టాను. భలే ఉంది అని చెప్పింది. ఇంకా జిగ్జాగ్ కూడా చేయలేదు ఫోటో చూడంటే అప్పుడు నమ్మింది. అర్రే ఎంత టాలెంటెడ్గా ఉన్నారా నువ్వు అని చెప్పేసి అనింది అనమాట.
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు అని చెప్పేసి డైలాగ్ ఉంది కదా! ఆ డైలాగ్ అయితే పెట్టింది. నాకు చాలా నవ్వు వచ్చిందనమాట. కవిత ఇంకా రెడ్డికి కూడా ఫోటో పెట్టాను. తను కూడా చాలా బాగుందని చెప్పింది. ఫోటో యాడ్ చేస్తాను లాస్ట్‌లో. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రాక్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడే యాడ్ చేస్తాను చూడండి ఒకవేళ. యాడ్ చేశాను చూడండి. కరెక్ట్ ఫిట్టింగ్ అండి. ఎక్సలెంట్‌గా ఉంది. నెక్ స్వీట్ అంటే హార్ట్ టైపు కొద్దిగానే అండి. చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా నెక్. అదైతే పెట్టాననమాట. ఎంత బాగుందో చూసారు కదా! భలే నచ్చింది. ఆన్‌లైన్‌లో ఎక్కడ పెట్టావని చెప్పేసి అడిగేసరికి నాకు నవ్వొచ్చిందనమాట. మీకు స్టిచ్చింగ్ అంటే నేను కట్ చేయడం కూడా చూపించానండి. కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు. చాలా బాగుందండి. శారీ మన దగ్గరే అనమాట. నా దగ్గరే ఇంకొక పీస్ అయితే ఉంది బ్లూ కలరు. అలాగే క్రీమ్ కలర్ హాఫ్ వైట్ ఒకటుంది. రెండేమో ఉన్నాయనుకుంటాను. ఇంకోటొచ్చేసి యెల్లో కలర్ గూడా ఉంది. యెల్లో అంటే యెల్లోయిష్ కాదండి. లెమన్ యెల్లో కలర్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే కాంటాక్ట్ అయితే అవ్వండి. నాకు మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కటింగ్, స్టిచ్చింగ్ ఏంటంటే నేను మరీ అంత లోతుగా ఏం పెట్టలేదండి. మీకు ఖచ్చితంగా అర్థమయ్యేలాగా పెడతాను. అంటే ఎక్కువ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు షూట్ చేయలేదండి నేనైతే. చూపిస్తాను చూడండి. బాగా అర్థమవుతుంది. అంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడైతే ఆ శారీకి ఫాల్ అయితే వేస్తున్నానండి. జిగ్‌జాగ్ చేసేసాను. ఫాల్ అయితే వేస్తున్నాననమాట. చూస్తున్నారు కదా! చాలా బా వచ్చిందండి ఫ్రాక్ అయితే. నాకైతే భలే నచ్చింది. ఇంకా స్టిచ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా స్టిచ్ చేసి మీ ముందుకు తీసుకొనొస్తాను. ఆ ఫ్రాక్ నాకెలా ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి ఏం చేశానంటే పైన కొద్దిగా కుచ్చు అంటే పఫ్‌లాగా ఇచ్చాననమాట. చాలా బావుంది. కలర్ కాంబినేషన్ గాని ఎక్సలెంట్‌గా ఉందండి. నాకు శారీ మొత్తం గూడా పట్టింది. ఏంటంటే పైన పార్ట్‌కి 1 మీటర్ అయితే పట్టిందండి. ఇంకా మనకి పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ పీసు ఉంటుందనమాట. ఆ 2 గూడా తీసేయాలి. తర్వాత మొత్తము ఫ్లేర్ వచ్చేసి నాకు ఫ్రాక్ మొత్తం గూడా 4 మీటర్స్ కన్నా కొద్దిగా తక్కువే పట్టింది. ఇంకా క్లాత్ లేదు. ఇంక నేనేదైతే ఎక్స్‌ట్రాగా కట్ చేశానో అది. ఒకవేళ రిషికి ఫ్రాక్ వస్తుందేమో చూసి రిషికి కూడా ఫ్రాక్ కుడతానండి. ఇంకా తనకి క్లాత్ ఉందంటే స్టిచ్ చేస్తాను. ఇప్పుడు షాప్‌కి వెళ్ళేసి చూస్తాను. నేను అంతగా చూడలేదు. ఫ్రాక్ పూర్తిగా అయిపోజేయాలి. మీకు ఖచ్చితంగా వీడియో పెట్టాలి అని చెప్పేసి స్టిచ్చింగ్ చేసేసి ఇంక ఇంటికి తీసుకొచ్చాననమాట. షేర్ చేస్తాను చూడండి ఇంకా. మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొస్తాను. ఇంకా డిసెంబర్ 31 గివ్ అవే అయితే తీస్తానండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళే అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా మన వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి ఇక మీదట కూడా మంచిగా సపోర్ట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మన వీడియోస్ షేర్ చేయండి. గిఫ్ట్స్ అనేది మీరు పొందండి. చూసారు కదా! అక్కడ ర్యాక్‌లో మీకు మిర్రర్ వర్క్ అనేది కనిపిస్తుంది గదా! ఆ 3 పీసెస్ ఇప్పుడు నేను స్టిచ్ చేశాను కదా! అది. అవైతే అవైలబుల్‌లో ఉన్నాయండి. మీకు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఫ్రాక్ ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ చేయండి.